జజాకల్లా ఫౌండేషన్ గత ఎన్నో సంవత్సరాల నుంచి బీద వాళ్లకు, బడుగు బలహీన వర్గాలకు, బీద వాళ్ళని ఎవరైతే దాంట్లో వికలాంగులు ఉన్నారో ఈరోజు జజాకల్లా ఫౌండేషన్ తరపున మరియు పిస్తా హౌస్ తరపున ఈరోజు ఎగ్జిబిషన్లో హైదరాబాద్ నగరం యొక్క షాన్ ఎగ్జిబిషన్ నుమాయిష్లో బీద పిల్లలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ముఖ్యంగా ఆర్ఫన్ పిల్లలు, తల్లిదండ్రులు లేని ఆర్ఫన్ బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఆదుకుంటూ, అదేవిధంగా వికలాంగులను ఆదుకుంటూ జజాకల్లా ఫౌండేషన్ వాళ్ళు ఆర్ఫన్ పిల్లల కోసం ఎగ్జిబిషన్ తీసుకొచ్చి వాళ్ళ పిల్లలను చూపించడమే కాక, అదేవిధంగా ఆర్ఫన్ పిల్లలకు ఆ ఫౌండేషన్ జజాకల్లా ఫౌండేషన్ తరఫున ఈరోజు ట్రైసైకిల్స్ మరియు స్పోర్ట్స్ కిట్స్ను వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ చూసుకుంటే అద్భుతంగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు జజాకల్లా ఫౌండేషనే కాదు, ఇలాంటి ఎన్నో ఫౌండేషన్స్ ముందుకు రావాలి. ప్రభుత్వం అనేది ఒక యంత్రాంగంతో పాటుగా ఎన్జిఓస్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మరియు ఎన్జిఓస్ ముందుకు రావాలి. వాళ్ళు రావడం వల్లనే అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కానీ, నగర అభివృద్ధి కానీ, మన ప్రాంత అభివృద్ధి కానీ జరుగుతుంది. కాబట్టి ఇటు ఎన్జిఓస్, లాంటి ఎన్జిఓస్, జజాకల్లా ఫౌండేషన్ లాంటి ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి, ఎన్జిఓస్ ముందుకు రావాలి, తమ వంతు సహాయం కూడా చేయాలి. సిఎస్ఆర్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ రావాలి. ఈరోజు ఇక్కడ ఆర్ఫన్స్ చూసుకుంటే ఈరోజు ముస్లిం ఆర్ఫన్స్ పిల్లల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడో నిజాం ప్రభుత్వంలో గడిపించిన అనిసుల్ గుర్బాను దాదాపు 21 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది. ఈరోజు ఆ పిల్లలందరూ కూడా ఈరోజు ఆర్ఫన్ పిల్లలు, ముస్లిం ఆర్ఫన్ పిల్లలు కూడా, వేరే ఆర్ఫన్ పిల్లలు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే మా కోసం ఆలోచించే నాయకుడు, మా కోసం ఆలోచించే ఇంటి పెద్ద మనిషి, మా కోసం ఆలోచించే మా ఇంటి పెద్ద దిక్కు, మా కోసం ఆలోచించే మా పెద్ద ఇంటికి పెద్ద అన్నలాగా మాకు ఇచ్చి చేయూతనిచ్చిన మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి ఈరోజు ఆర్ఫన్ పిల్లలందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఎందుకంటే గతంలో అనిసర్ గుల్బాబు ఏ ప్రభుత్వం చూడలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గౌరవ డిప్యూటీ సీఎం గారు దాని యొక్క దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే దాదాపు 21 కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దక్కుతుంది. ఎందుకంటే ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు సమన్వయం అవుతుంది. అదేవిధంగా బీద బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో వాళ్ళ చేయుదని చెప్పడానికి నిదర్శనమే మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఒకటి రెండు కాదు, ఎన్నో ముస్లిం వెల్ఫేర్ స్కీమ్లు కూడా మొన్న చూసుకుంటే చాలా అద్భుతమైన స్కీమ్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నారు. అది షాదీ ముబారక్ అని కావచ్చు, మొన్న అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఇమాంల మోజన్ల కోసం 15 రోజుల వేతనం కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నడిబొడ్డున ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా ఇమాంల మౌలీలకు 10 రోజుల పింఛను కావచ్చు.